జై గురుదేవ్. ఇప్పుడు మనం సూర్య నమస్కారాల గురించి తెలుసుకుందాం. ఈ సూర్య నమస్కారంలో కుర్చీ సూర్య నమస్కారాలు గురించి తెలియజేస్తాను. ఈ కుర్చీ సూర్య నమస్కారాలు అంటే మొట్టమొదట ప్రణామాసన, రెండు చేతులు జోడించాలి, శ్వాసని వదిలిపెట్టేయాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి లేపి శరీరాన్ని ఇలా వెనక్కి వంచాలి. పాదహస్తాసన, రెండు చేతులు కూడా పాదాల పక్కనే పెట్టుకోవాలి, శ్వాసను పూర్తిగా వదిలిపెట్టేయాలి. ఇప్పుడు కుడికాలు పైకి లేపాలి, తలని వెనక్కి వంచి శ్వాసను బాగా తీసుకోవాలి. శ్వాసను వదిలిపెడితే ముక్కని మోకాలు అందించాలి. మళ్ళీ కిందకు దింపి రెండు చేతులు పాదాల పక్కన పెట్టుకోవాలి, శ్వాసను వదిలిపెట్టేయాలి. శ్వాసను తీసుకుంటూ ఎడమకాలు పైకి లేపాలి, తల వెనక్కి వంచాలి, శ్వాసను వదిలిపెడుతూ ముక్కుని మోకాలు అందించాలి. మళ్ళీ కిందకు బెండ్ అవ్వాలి. శ్వాసను తీసుకుంటూ శరీరాన్ని వెనక్కి ఉంచాలి. ప్రాణాయామాసనం వేయాలి, రెండు చేతులు జోడించాలి. ఈ విధంగా ఈ సూర్య నమస్కారాలు మనం ఎవరు చేయాలంటే బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, లొంబార్ పెయిన్ నడుము నొప్పి ఉన్నవాళ్ళు, అలాగే పెద్ద వయసు వాళ్ళు, ఆపరేషన్ ఏదైనా చేయించుకుని 6 నెలలు కూడా దాటిన వాళ్ళు, మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ విధంగా సూర్య నమస్కారాలు చేస్తే వాళ్ళకి చక్కటి ఫలితాలు ఉంటాయండి. జై గురుదేవ్. ఇప్పుడు మనం కుర్చీలో కూర్చునే సూర్య నమస్కారం మనం తెలుసుకున్నాం కదా, అది నడుము నొప్పి ఉన్న వాళ్ళకి కుర్చీలో కూర్చుని కూడా అలా నడుమును బెండ్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది కావచ్చు. కాబట్టి నడుములు నొప్పిగా ఉన్న వాళ్ళు ఈ విధంగా చేయొచ్చు. అంటే కుర్చీని ఆసరాగా తీసుకుని ఈ విధంగా ఈ కుర్చీని దగ్గరగా రావాలి. మొట్టమొదటి ప్రాణాయామాసన, చేతులు పైకెత్తి ఊర్ధ హస్తాసన, పాద హస్తాసన, ఏకపాద, ద్విపాదాసన, పర్వతాసన, ఏకపాద, ద్విపాదాసన, ఊర్ధ హస్తాసన, ప్రణామాసన. మీరు ఈ విధంగా చేయడం వలన, అంటే పెద్ద వయసు వాళ్ళు ఈ విధంగా చేయడం వలన వాళ్ళకి చక్కటి ప్రయోజనం అనేది ఉంటుందండి. ఓకే, జై గురుదేవ్.